హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆల్ టైమ్ ఫేవరెట్ బెస్ట్ స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను. టమాటో ఫ్లేవర్తో పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ మీరు చేయటం ఆలస్యం 5 మినిట్స్లో ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఫస్ట్ దీనికోసం టిక్కా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా పెరుగును మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. అంటే పెరుగులో ఉండే వాటర్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. అలా తీసేసుకోవటం కోసం నేను ఒక క్లాత్లోకి 1 కప్ దాకా పెరుగు తీసేసుకున్నాను అనమాట. ఇది వాటర్ తీసేసిన తర్వాత ఒక 1/2 కప్ దాకా చిక్కటి పెరుగు వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టుకున్నామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా రెడీ చేసిన చిక్కటి పెరుగుని వేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకొని కొంచెం క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 చెక్క నిమ్మబద్ద రసాన్ని పిండేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో కానీ విస్కర్తో కానీ మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. ఇందులోకి ఒక 300 గ్రామ్స్ పన్నీర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. క్యాప్సికమ్ని కూడా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలను ఇలా రేకులుగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చివరిగా ఇందులో టమాటో ముక్కల లోపలి గుజ్జంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ముక్కలన్నిటికీ మసాలా అంటే విధంగా కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని చూద్దాం. ఇది ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ పట్టిందండి. మీరు ఎంతసేపు మ్యారినేట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అనేది మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని మనం రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వీటిని రోస్ట్ చేసుకోవడానికి ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా అదే ప్యాన్లో క్యాప్సికమ్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కాల్చుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒక 3 to 4 మినిట్స్లో చాలా త్వరగా మగ్గిపోతాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇదే విధంగా టమాటో ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి. టమాటో ముక్కలు కూడా ఒక 2 to 3 మినిట్స్లో మగ్గిపోతాయండి. ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ముందుగా టమాటో ముక్కల్ని, తర్వాత ఆనియన్, నెక్స్ట్ క్యాప్సికము, లాస్ట్లో పన్నీర్ని టూత్పిక్కి గుచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. యమ్మీగా జ్యూసీగా ఉండే పన్నీర్ టిక్కా స్టార్టర్ రెడీ అయింది.
ఈ పన్నీర్ టిక్కాను మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.